In a world filled with endless possibilities, the greatest choice we can make is simply to be ourselves. There comes a moment when we are welcomed into a community we've always dreamed of, where learning happens under open skies and within the comfort of familiar walls. It's here that we take the first bold step, and once that step is taken, nothing can stop us from chasing the dreams that shape who we become. With every new experience, we discover ourselves again and again, pushing boundaries, reaching higher, and striving for the goals we've always carried within us. Along the way, we meet people who become friends who grow with us, who share our stories and help create memories that stay with us for a lifetime. And beyond those friendships, we find mentors, people devoted to our journey, encouraging us, supporting us, and helping us give our very best. Teachers and guides who shape our abilities, lift our confidence, and walk beside us from the very first step to the final milestone. Because when an institution empowers you to be yourself, when its people care for one another, and when its walls become home to your dreams and your adventures, you begin to understand something profound. There is no better place to grow than Vivekananda Concept School. తల్లిదండ్రులు వారి జీతాలను త్యాగం చేస్తూ పిల్లల కోసం ఖర్చు పెడతారు. పిల్లల చిన్న చిన్న ఆనందాలలో తల్లిదండ్రులు గొప్ప సంతోషాన్ని వెతుక్కుంటారు. వారు చెప్పిన మాట విని బాగా చదువుకుని గొప్ప ప్రయోజకులైనప్పుడే వాళ్ళకి నిజమైన సంతోషం. మన జీవితాన్ని ఇచ్చి మన అభివృద్ధికి, మన ఉన్నతికి, మనుగడకు కారణమైన అమ్మా నాన్నల ప్రేమను సందేశాత్మక నృత్య రూపకంలో ప్రదర్శించిన మన చిన్నారులను ఆహ్వానిద్దామా? Please give them a big round of applause. Let's welcome them. ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా ఈ దేశ సంరక్షణ కోసం జవానునయ్యాను. నేను ఈ దేశంలోని రుగ్మతను పోగొట్టి న్యాయాన్ని కాపాడడం కోసం లాయర్ అయ్యాను. నేను ఈ దేశంలో ప్రమాదాలు జరగకుండా చూసుకునే పోలీసుని అయ్యాను. నేను నా దేశం కోసం కొత్త టెక్నాలజీ కనిపెడుతూ నా దేశ అభివృద్ధికి తోడ్పడుతూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. నేను ఈ దేశం కోసం కొత్త ప్రయోగాలు కనిపెట్టి దేశాన్ని అభివృద్ధి చేసేందుకు సైంటిస్ట్ అయ్యాను. నేను ఈ దేశ ప్రజలకు ఏ సమస్య రాకుండా వారికి ఎప్పుడు తోడుగా ఉండే కలెక్టర్ అయ్యాను. రావే రా. అమ్మా నేను రానమ్మా, నాకు ఈ చదువు ఎక్కట్లేదమ్మా. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? కూలి పని చేసుకుంటూ 4 డబ్బులు కూడబెట్టి నేను చదివిస్తున్నానే, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. మీ నాన్నగారు ఎటూ లేరు. నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజకురాలు అవుతావు అనుకుంటే ఏంటి నువ్వు? రా స్కూల్కి వెళ్దాం. అమ్మా నేను రానమ్మా. అమ్మా రే నాని, అమ్మో డాడీ వచ్చేసాడు. రే నాని, అమ్మో డాడీ ఎక్కడున్నారో? స్కూల్ టైం అయిపోతుంది. రే నాని, ఎక్కడున్నావా? రే నాని బయటికి రారా. ఏంట్రా స్కూల్ టైం అయిపోతుంది? అట్లు రా. నాకు కడుపు నొప్పిగా ఉంది, నేను స్కూల్కి రాను. రే నాని, నిన్న కూడా ఇదే చెప్పమానేసావురా. స్కూల్లో కంప్లైంట్లు వస్తున్నారా? బాగా చదవట్లేదంటే ఏంట్రా నువ్వు? నాకు చదువు బుర్రకి ఎక్కట్లేదు డాడీ. రే నాని, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని నా పేరు నిలబెడతా అనుకున్నాను రా. ఏంట్రా నువ్వు ఎలా చేస్తున్నావు? నీ చదువు కోసం నేను ఓవర్ టైం డ్యూటీలు కూడా చేస్తున్నాను రా. రా. నేను రాను డాడీ, నేను రాను, నేను స్కూల్కి రాను. రావే రా. ఏం నువ్వు ఈరోజు ఇంత స్లోగా నడుస్తున్నావు? వస్తున్నా కదా పద. ఏంటి అది ఇంకా రాదు? ఒకసారి దానికి ఫోన్ చేయి. ఏమో తెలీదే, ఇది ఎప్పుడు ఇంతే లేట్.
సర్లే ఆగు, దానికి ఒకసారి ఫోన్ చేసి చూస్తా. నువ్వు ఫాస్ట్గా చెయ్యి. ఏ సారీ ఏంటి ఇంత లేటు? ఏం చేయనే, ఇంట్లో చెప్పొచ్చేటప్పటికి ఈ టైం అయింది. సరే పద కాలేజ్కి వెళ్దాం. ఏంటి వెళ్ళేది? ఈరోజు అఖండ మూవీ వచ్చింది, కాలేజీకి డుమ్మో కట్టేద్దాం, పదండి వెళ్ళి చూద్దాం. అమ్మో, క్లాసులు పోతాయేమో కదే. పోతే ఏంటి, ఈ ఒక్క రోజు ఎంజాయ్ చేద్దాం పదా. అమ్మో నాకు భయం వేస్తుంది. ఎందుకే భయం, మేమున్నాం కదా, రా. హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా వీడు ఇంకా రావట్లేదు? ఏమోరా. హాయ్ రా. ఏం హాయ్ రా? ఏమైందిరా? కాలేజ్లో క్లాసులు అని సాగొట్టేస్తున్నారా? అరే మమ్మల్ని చూడు, యూత్ అంటే ఎంజాయ్మెంట్ ఉండాలి, తిరగాలి, తాగాలి, జల్సా చేయాలరా. అవునరా, ఇంట్లో అమ్మ బాబులు చదవండి అని చావు కొడుతున్నారా. అవునరా, మనకు కూడా అప్పుడప్పుడు రిలాక్స్మెంట్ కావాలరా. ఇదిగో మరి రిలాక్సేషన్ కోసం ఉందిగా. హలో, ఎవడ్రా? మన సురేష్ గారిని కొట్టాడా? రే అన్న అక్కడ ఉండమంటారు, వస్తున్నాం. అరే మన సురేష్ గారిని కొట్టాడా? పదండ్రా. సరే పదరా, లేచేద్దాం. వీడియో పార్టీ వైరల్ అయిపోవాలి. క్లాస్ కి టైం అవుతుంటే ఇప్పుడు రీల్స్ ఏంటే? నీకేం తెలుసా, లైక్స్ కామెంట్స్ విలువ. నువ్వు వీడియో తీ. నువ్వు నీ రీల్స్ పిచ్చి సల్లు పట్టు. వీడియో చూపి. అబ్బా, ఫోన్ చూసి చూసి కళ్ళు మంటలో చేస్తున్నాయి. సర్లే ఇంకా రీల్ చూద్దాం. హలో హలో, ఎవడ్రా? అయ్యేంట్రా మౌన్ కొట్టావంట? ఎక్కువ చేస్తే నీ కూడా పనారా. అరే బాబు, మా గదిలోకి వచ్చుడు, ఇచ్చేస్తా నీ గట్టిగా. ఏంట్రా ఎవరికైనా గట్టికి ఇచ్చేస్తా చెప్తున్నా. నువ్వు అక్కడ ఉండి వస్తున్నావు. నువ్వు కూడా అక్కడే ఉండి వస్తున్నావు. Scope karo, back side. Ah shit, I will be come back. హలో సార్, వచ్చేస్తారు, రండి సార్. సార్ రాగానే బొకే నువ్వే ఇవ్వాలి, మీరే దాంట్లో వేయాలి. అయ్యో సార్ వస్తున్నా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటి చెత్త? ఎవడా అక్కడ? ఏంట్రా ఈ చెత్త? అసలు ఏం క్లీన్ చేస్తున్నావు? అసలు మైండ్ ఉందా? క్లీన్ చేస్తానయ్యా. ఫాస్ట్గా చెయ్యయ్యా. అది ఎత్తేసి ఆ మూలకెళ్ళి నుంచోవయ్యా. హలో సార్, వచ్చేసారు, రండి సార్. సార్ నమస్తే సార్, రండి సార్. రండి సార్, రండి. కలెక్టర్ గారు మన కాంప్లెక్స్కి రిబ్బన్ కటింగ్ చేయడానికి వచ్చారు. చెప్పట్లు. ఎల్లయ్యా, సార్ గారికి కొంచెం జ్యూస్ తీసుకురా. కలెక్టర్ గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇక్కడికి వచ్చారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఏమయ్యా, నీకు అసలు మైండ్ ఉందా? పెద్దవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసా నీకు? అసలు తప్పైపోయింది అమ్మగారు, చూసుకోవాలా. అసలు వాళ్ళు లోపలికి రానికూడదు. వెళ్ళయ్యా, వెళ్ళే. ఆగండి, పొరపాటు నాదే, నేనే చూసుకోలేదు. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఈరోజు మీ అందరి చప్పట్లు, ఈ గౌరవం నేను పొందుతున్నానంటే దానికి కారణం నా చదువు మాత్రమే. నన్ను చదివించి ఇంతటి వాణ్ణి చేసిన మరెవరో కాదు, ఆయనే మా నాన్నగారు, ఎల్లయ్య గారు. ఏంటి? ఎల్లయ్య గారు మీ నాన్నగారా? అవును, ఈ కాంప్లెక్స్లోనే రెయ్యి పగులు కష్టపడి పనిచేసి నన్ను ఇంతటి వాణ్ణి చేశారు. ఆయన లేకపోతే ఈ జీవితమే లేదు. అవును, చదువుకోవాలనే ఆలోచన, చదివించుకోవాలనే సంకల్పంతోనే ఇతను ఇంత గొప్పవాడయ్యాడు. ఏమయ్యా, మోట్లను దించేసావా? దించేసానయ్యా. అయ్యా కోల్ డబ్బులు అయ్యా. సర్లే కానీ రోజు వచ్చే కూల్ డబ్బులు ఏం చేస్తావా?
అయ్యా నాకు అలాంటి అలవాటు లేదయ్యా. ఈ డబ్బులన్నీ నా కొడుకు చదువుకు ఉపయోగిస్తానయ్యా. చాలా మంచి మాట చెప్పావయ్యా. నీలా కాకుండా నీ కొడుకుని మంచి ప్రయోజకం చేయి. అలాగే అయ్యా. రే ఎప్పుడు చూసినా ఫోను ఫోను అంటావేంట్రా? ఈ పుస్తకం తీసుకొని చదువుకో. ఎప్పుడు చూసినా చదువు చదువు అంటావే అమ్మా. నేను కాసేపు ఫోన్ చూసుకుంటా. రే చంటి, మీ నాన్నగారు రేయి పగలు అనక కష్టపడి పనిచేసి 4 డబ్బులు కూడబెట్టి నేను చదివిస్తున్నారా. నువ్వు రేపు భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మీ నాన్నగారు కన్న కళ్ళని నెరవేర్చాలరా. సరే అమ్మా, ఇప్పటి నుంచి ఇంకా బాగా చదువుకుంటా. సర్లేరా, స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం. అమ్మా, స్కూల్ ఫీజు కట్టకపోతే రేపటి నుంచి స్కూల్కి రావద్దన్నారమ్మా. కట్టేస్తానమ్మా, 2 రోజుల్లో మొత్తం కట్టేస్తా. ఫ్యాక్టరీలో పనికి వెళ్తున్నాగా, జీతం రాగానే కట్టేస్తా. సరే అమ్మా. నువ్వు మాత్రం బాగా చదువుకోరా, చాలా కష్టపడి చదివిస్తున్నాను. సరే పద, స్కూల్కి వెళ్దు. ఏ ఎవడ్రా నన్ను అనేది? వేసేస్తా, తెలుసుగా. నా మీద 4 కేసులు ఉన్నాయి. వేసేస్తా బ్లేడీ. ఛా, ఏంటో ఈ కాలం కుర్రాళ్ళు ఎలా తయారైపోయారు. ఛా. హాయ్ రమేష్ గారు, బాగున్నారా? హాయ్ సురేష్ గారు, బాగున్నాను. రండి. ఏం చేస్తా? అవును, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అంటే అది హే, ఏం చెప్తారులే, ఇప్పుడే చూసా. తాగుతూ తిరుగుతూ అందరితో గొడవలు పడుతూ బాగానే బాగుపడ్డాడుగా. పిల్లల్ని కండమే కాదండి, వాళ్ళు ఎలా పెంచాలో నేర్చుకోండి. ఏంటో నా కొడుకుని బాగా చదివించి మంచి ప్రయోజకుని చేద్దామనుకుంటే వీడేమో అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశాడు. ఏంటో నాకు ఈ కర్మ. మనిషికి విలువలు నేర్పేది ఒక్క చదువు మాత్రమే. మనిషికి సంస్కారం నేర్పేది ఒక చదువు మాత్రమే. మనిషిని గొప్ప స్థాయిలో నిలబెట్టేది ఒక చదువు మాత్రమే. మనిషికి ఉన్నతమైన విలువలు తెచ్చేది ఒక చదువు మాత్రమే. అవును, విద్య, వినయం, వివేకం వల్లనే విజయం లభిస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు రేయనగా పగలనగా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు రేయి పగలు కష్టపడి ఆటోలు నడిపి కూడా వారి పిల్లల్ని చదివించుకుంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు రిక్షాలు తొక్కుండా కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు వాచ్మ్యాన్ గా పనిచేస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. అవును, ఎంతో మంది తల్లిదండ్రులు చిన్నో పెద్ద ఉద్యోగాలు, కూలి పనులు, వ్యాపారాలు చేసుకుంటూ 4 డబ్బులు కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కొవ్వొత్తిలా కరిగిపోతున్నారు. చాలా మంది పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రుల మాట అంటే లెక్క లేకుండా పోతుంది. ఎంతోమంది పిల్లలు కష్టపడి చదువుకుని ఉన్నతమైన స్థాయిలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులను గౌరవపడేలా చేస్తున్నారు. ఇప్పుడు కనుక మనం కష్టపడి చదువుకోకపోతే జీవితంలో చాలా నష్టపోతాం. తల్లిదండ్రుల మాట, గురువుల మాట శ్రద్ధగా వినాలి. మన కోసం మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసా? అయితే చూద్దాం. ఏ నోములో చిందో, ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి. తన శ్వాసతో బంధమల్లి
ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. పచ్చని చేలల్లో పూసేటి పూల కావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుకా. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. చల్లగా చూస్తుంది నా కొడుకా. ఏ దారిలో నువ్వు పోతున్నా ఏ గండం నీకు ఎదురైనా ఏ కీడు ఎన్నడు జరగదు నీకు అమ్మది వెనిది నా కొడుకా. ఈ దిక్కులు నీతో కదిలేను ఆ చుక్కలి దిష్టి తీశాను ఏ గాలి ధూళి సోకదు నిన్ను అమ్మది వెలిది నా కొడుకా. ఏ పిడుగుల చప్పుడు వినపడినా ఏ బూచోడికి నువ్వు భయపడినా ఈ చీకటి నిన్నేం చేయదు లేరా అమ్మది వెలిది నా కొడుకా. అమ్మది వెలిది నా కొడుకా. ఏం చేసినా పిల్లల చదువుల కోసమే కష్టపడేది. పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలి. పిల్లల కొరకు ఎంతైనా కష్టపడతామండి. మా రెక్కల కష్టాలైనా వాళ్ళు బాగోవాలని మా కోరిక, మా నిబంధన కూడా. ఏంటంటే వాళ్ళు బాగోవాలో మేము కష్టపడినట్టు వాళ్ళు కష్టపడకూడదని మేము కోరుకుంటున్నాము. మాకు సంతోషంగా ఉండాలని. వీళ్ళు కష్టపడి ప్రయోజకులు అయితే అదే మాకు చాలు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట. నిండు జాబిని చూపించి రెండు బొగ్గను గిల్లేసి నిండు జాబిని చూపించి గోటితో బొగ్గను గిల్లేసి ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మాలాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న.
అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం చున్న పట్టు పంచి ఒకటి. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి. ఎప్పుడప్పుడు ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం చేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న, తనను తాను పట్టించుకోవడం రాని నాన్న కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎంతో పాపం బాగా పిల్లల కోసం అండి, ఏం చేసినా పిల్లల కోసమే కదా. చేసిన పిల్లల గురించి నేను చెప్పిన మాటిని బాగా చదువుకుంటే చాలు. 5 సంవత్సరాల నుంచి కష్టపడతాను, పిల్లలు బాగుంటే మాకైతే సంతోషం అండి. అన్నా ఎంత కష్టపడి పిల్లల కోసమేనా, వాళ్ళ కోసం బతికేది మనం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రేయి పగలనగా ఎండావాననగా తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక వైకుంఠపాళి, కింద పడి లేచే మోళి, అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తోడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తోడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే వీధిలో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా 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 నీదే నింగి నేలా, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. మన కోసం మన తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారా? మన కోసం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ మనకిష్టమైనవన్నీ చేసి పెడుతున్నారు. మరి మన తల్లిదండ్రుల కోసం మనం బాగా చదువుకొని వాళ్ళు కన్న కళ్ళన్నీ నెరవేరుద్దాం. Virtual DJ. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎద
techno party.